పేద ముస్లింలకు పద్మందాలకు ముస్లిం వితంతువులకు మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాజవర్ధన్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 370వ అధికరణం ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల మేలు జరిగినట్లే కొత్త వక్ఫ్ బిల్లు వల్ల కూడా మేలు జరుగుతుందన్నారు. జేపీసీ సమావేశాలు నిర్వహించి వక్ఫ్ బిల్లు సవరణల మీద చర్చలు, ఓటింగ్ జరిపి ఆమోదించామని చెప్పారు. వక్ఫ్ భూ బాధితుల్లో ముస్లింలు, హిందువులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారన్నారు. మరి ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోపల ప్రజాస్వామ్య పద్ధతి లోపల స్థానిక సంస్థలను ఎన్నికలను జరుపుకొని, అదేవిధంగా శాసనసభ ఎన్నికలను జరుపుకొని, పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా జరుపుకొని అక్కడ ప్రజా పరిపాలన ఏ విధంగా అందిస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంలో ఒక్కసారి గుర్తు చేయక తప్పదు. మరి ఈరోజు అక్కడ పర్యాటక రంగం లోపల విశేషంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి నిన్నగాక మొన్న మీరు చూసినారు, 35,000 కోట్ల రూపాయల రైల్వే నిర్మాణం అయితేనేమి, సొరంగ మార్గాలు అయితేనేమి, ఏ విధంగా మరి అక్కడ అభివృద్ధికి మరి ఏ విధంగానైతే పునాదులు వేసి అమలు జరుపుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోక తప్పదు. ఆనాడు కేవలం 3 రాజకీయ పార్టీల కుటుంబాల మధ్యలోనే జమ్మూ కాశ్మీర్ నలిగిపోతూ ఉంటే, మరి ముస్లిం యువకులందరూ కూడా ఒక వాదానికి బలైపోతూ ఉంటే, శత్రు రాజ్యాల మధ్యలో కీలు బొమ్మలుగా మారిపోతూ ఉంటే, వారి యొక్క ఆత్మలు ఏ విధంగా క్షోభిస్తూ ఉంటే, పేదరికంతో వారు నిత్యం గడుపుతూ ఉంటే, వారినందరినీ కూడా ప్రశాంతమైన మంచి మార్గంలోకి తీసుకొని వచ్చి నిన్న కాక మొన్న 6వ తారీఖు నాడు లాల్ చౌక్ లోపల శ్రీరామనవమి ఉత్సవాలను అన్ని మతాల వారి మద్దతుతోటి జరుపుకున్న విషయాన్ని మనం అందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా ఒక చెంప పెట్టు అనే త్రిపుల్ తలాక్ విషయం లోపల మహిళా సోదరీమణులకందరికీ, ముస్లిం సోదరీమణులకందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం 10 సెకండ్ల లోపలనే వివాహం జరుపుకునే విధంగా ఉంది. కబూల్ 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 అని 3 సార్లు అంటే వివాహం అయిపోతూ ఉంది. అదేవిధంగా 10 సెకండ్ల లోపల తలాక్ 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 అంటే మరి విడాకులు ఇచ్చే విధంగా వ్యవస్థ ఉన్నది. మరి దీన్ని ముస్లిం సోదరి మనులకు అన్యాయానికి గురి కాకూడదు. ఇది ముఖ్యంగా నిరుపేద మహిళా కుటుంబాల లోపల ముస్లిం సోదరి మనులకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టిగా ఖచ్చితంగా త్రిపుల్ తలాక్ మీద చట్టం తీసుకురావాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి మరి చట్టసభల్లో ప్రవేశపెట్టిన రోజు అన్ని రాజకీయ పార్టీలు మళ్ళీ ఒక్కసారి ఇది మతపరమైన పార్టీ, ముస్లిం మతానికి వ్యతిరేకమైన పార్టీ అని మళ్ళీ ఒక్కసారి ముద్రేసినారు. ఈరోజు మనం అందరం గమనించినట్టయితే మహిళా ముస్లిం సోదరి మనులందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారు చేసిన చట్టానికి ఏ విధంగా మద్దతు పలుకుతూ ఉన్నారనే విషయాన్ని మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మేము ముందుంచుతూ, అదేవిధంగా మహిళా బిల్లును తీసుకురావాలని వారం రోజుల్లోగా వాటర్ సప్లై చేయకపోతే ప్రజలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ నగర్లో గత కొంతకాలంగా ప్రజలకు వాటర్ రావడం లేదని అన్నారు. అది తెలిసి ప్రతి ఇంటింటికి పాదయాత్ర చేసి ప్రజల నుండి సమస్యలు తెలుసుకున్నా అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నీటి సమస్య లేకుండా చేశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాటర్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. హైదరాబాద్లో నీళ్ల ట్యాంకర్లు తప్ప మరేం కనబడడం లేదని తెలిపారు. ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదని ఆమె ధ్వజమెత్తారు. कितना खर्च करना हमको पूरा मालूम रहता। मैडम
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఎల్బీ నగర్ కోర్టులో చుక్కెదురైంది. జల్పల్లిలోని ఇంటి వివాదంపై గతంలో మోహన్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. మంచు మనోజ్ ఇంట్లోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఇంట్లో ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ మంచు మనోజ్ పైన కోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. అయితే కోర్టును తప్పుదోవ పట్టించారంటూ కొన్ని ఆధారాలను మనోజ్ న్యాయవాది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేసింది ఎల్బీ నగర్ కోర్టు. అంతేకాకుండా తప్పిదంకు పాల్పడిన కోర్టు క్లర్కుకు న్యాయస్థానం మెమో జారీ చేసింది. మరోవైపు మంచు ఫ్యామిలీ వివాదాలకు ఇంకా ఫుల్ స్టాప్ పడినట్లు లేదు. ఆస్తులకు సంబంధించి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే జల్పల్లి నివాసంలో చోరీ జరిగిందని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అన్న మంచు విష్ణు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు కార్లను దొంగలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన అనంతరం కార్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కానీ మనోజ్ను జల్పల్లి నివాసంలోనికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి వద్దే మనోజ్ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏప్రిల్ 1న పాప పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లానని, అదే రోజు తన ఇంట్లో విధ్వంసం చేశారని మనోజ్ తెలిపారు. మార్చ్ 27 మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా. మార్చ్ 27 నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను, 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్ నేను నా భార్య పిల్లలు ఉన్నాం, ఇక్కడ పొద్దున అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. నేను మేమెందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు, నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది, నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 1న నేను ఇక్కడ ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందామని మేము మా వరకే చేసుకుందాము, ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న భావంతో చేసుకుందాం అనే ఉద్దేశం. చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్ హోమ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్ హువా కౌంటీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల సమయంలో నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరు దేశాలు ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాలపై అదే స్థాయిలో చైనా టారిఫ్స్ విధిస్తుంది. ఈ క్రమంలోనే ట్రంప్ తమపై విధించిన 104% సుంకాలకు ప్రతీకారంగా అమెరికా పైన 84% టారిఫ్స్ విధించింది. గతంలో 34% సుంకాలు ఉండగా దానిని 50% పెంచింది. గురువారం నుంచే పెంచిన సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే 12 అమెరికన్ సంస్థలను ఎగుమతి చేసే వాటి జాబితాలో చేర్చినట్లు పేర్కొంది. చైనా నుంచి ప్రకటన వెలువడిన వెంటనే యుఎస్ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.